ఈరోజు మనం ఇంగ్లీష్ ఎలా రాయాలి, నేను ఇప్పుడు ఎలా చెప్పాను అలా రాస్తే అందంగా వస్తుంది లెటరింగ్ రాయడం. ఓకేనా? మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంకొకసారి మీకు ఈజీగా చెప్తా చూడండి, మీరు గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, 1 2 3 4 5 6 7 ఎన్ని 7. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. ఇక్కడ 1 2 3 4 5 6 6. ఇవన్నీ గీతలు గీసారు. చెప్పండి ఒకసారి. ఫస్ట్ 7 గీతలు, 21 21 చిన్న గీతలు, మళ్ళీ అదే పెద్ద గీతలు 6. ఎందుకు గీసాను ఇప్పుడు చెప్తా. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు బి బి ఇవి పైన రాసేవి. ఏంది చూసారా? 7 వచ్చాయా? సరిపోయాయా? చూడండి. బి డి ఎఫ్ హెచ్ కే ఎల్ టి. ఇవి పైకి పైన రాయాలి. అప్పర్ జోన్. ఎలా పైన చూద్దాం ఒకసారి. గీతలు గీస్తాం చూడండి. ఇలా 4 గీతలు ఉంటాయి కదా, 4 రూల్లో ఉంటాయా? 4 గీతలు ఉంటాయి. ఈ 4 గీతలు ఎలా రాయాలి అంటే, ఇది పైన 3 గీతల్లో రాయాలి. పైన రాయాలి. పైన నుంచి 3 గీతలు కింద లైన్ వదిలేయాలి. దీన్ని ఏమంటారంటే అప్పర్ జోన్ లెటర్స్. ఏమంటారు? అప్పర్ అంటే పైన, అంటే పైన రాసేది అప్పర్ జోన్. ఇది అప్పర్ జోన్. ఒక ఎన్ని ఉన్నాయి? 7 లెటర్స్ అప్పర్ జోన్. ఇవి 21 ఉన్నాయి కదా, ఇవి చూద్దాం. 21 ఇది చూద్దాం. కింద ఏంటంటే లోయర్ జోన్. చెప్పండి. లోయర్ జోన్ అంటే కిందకి. ఎలా కిందకి రాస్తాం చూద్దాం. జీ చెప్పండి. జే పి క్యూ. ఓకే, వై ఏ సి ఈ ఐ ఎం ఎన్. చూడండి, 2 గీతలు కలిపేసా. ఓకేనా? చూస్తున్నారా? ఓ పీకి ఇక్కడ వస్తాయి, కింద కదా వచ్చాయా? ఆర్ ఆర్ ఇట్లా ఆర్ ఎస్ ఎస్ ఎలా కదా మెరికిస్తారు కదా ఇలా. ఎస్ టీ అయిపోయింది కదా. యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ కూడా రావాలి. జెడ్ ఎక్కే కింద జెడ్ 6. ఓకేనా? జెడ్ కూడా కిందకి రావాలి. ఇది థర్డ్ లెటర్ కాబట్టి స్మాల్ లెటర్ అయితే జెడ్ కిందకి రావాలి. మామూలుగా సెకండ్ లెటర్లో అయితే ఇక్కడే వస్తుంది. సెకండ్ లెటర్ అయితే పైన మధ్యలో రావాలి. థర్డ్ లెటర్ అయితే ఎక్కడ రావాలా? కింద రావాలి. ఓకేనా? సెకండ్ లెటర్ తీసుకుంటే మనం మధ్యలో రాస్తాం. థర్డ్ లెటర్ తీసుకుంటే కింద వస్తుంది. ఓకే, ఇది ఏమంటారంటే మిడిల్ జోన్ లెటర్. చెప్పండి. మిడిల్ జోన్ లెటర్. ఓకేనా? ఈ విధంగా మనం రూల్ ప్రకారం ఒకసారి చూడండి, అందరు చూడండి ఎలా రాయాలి అంటే, ఇలా 4 రూల్ ఇచ్చినప్పుడు మనం కాపీ రైటింగ్ రాసినప్పుడు కానీ లేదా మామూలు నోట్స్ అయినా సరే, మీ 4 రూల్ నోట్సే తెప్పించున్నాం కాబట్టి నీట్గా రాయండి. పేజీలు అయిపోయినా పర్వాలేదు, రాయడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఏ మధ్యలో. ఏ ఏంటి? మిడిల్ జోన్ లెటర్ కాబట్టి మధ్యలో. బి అప్పర్ కదా, సి మధ్యలో, డి ఈ ఎఫ్ జి డౌన్ లోయర్ కాబట్టి కిందకి, హెచ్ ఐ జే కిందకి, కే పైకి, ఎల్ పైకి, ఎం మధ్యలో, ఎన్ మధ్యలో. అలా మనం ఇవి పాటిస్తూ రాస్తే అందంగా నీట్గా ఒక క్లారిటీగా. తర్వాత వచ్చి ఇంగ్లీష్ వాళ్ళ రూల్ అంటే బ్రిటిష్ ఇంగ్లీషు. మనం పాటించేది బ్రిటిష్ ఇంగ్లీష్ కాబట్టి ఆ బ్రిటిష్ ఇంగ్లీష్ స్లాంట్ అంటారు దానికి. అంటే వాల్ ఉంటుంది, చక్కగా రాయకూడదు. ఇంగ్లీష్ని మనం చక్కగా రాస్తాం కదా, చక్కగా రాయకూడదు. మామూలుగా ఒకరు క్రాస్గా రాస్తారు వాళ్ళు, మనం చక్కగా రాస్తున్నాం. ఎందుకంటే మనం తెలుగు అందంగా స్పష్టంగా రాస్తాం. మనం అందంగా ఉంటుంది, మనకు చక్కగా ఉంటుంది. అందుకని మనకు అలవాటు అయిపోయింది. ఇంగ్లీష్ అయితే చక్కగా రాస్తాం. లెక్క ప్రకారం అయితే కొంచెం వాల్చి రాయాలి. అర్థమైనది? ఎప్పుడు మామూలుగా సెకండ్ లెటర్ రాసేటప్పుడు కాదు, ఎప్పుడు 4th లెటర్ అంటే కలిపి రాత రాస్తాం కదా, కర్సివ్ రైటింగ్ రాస్తాం.
కర్సివ్ రైటింగ్ రాసేటప్పుడు మాత్రమే వాల్ పెట్టి రాయాలి. మామూలప్పుడు మామూలుగా రాయొచ్చు, మళ్ళా తెలుగులాగా నీట్ గా రాయొచ్చు. ఓకేనా? ఆ విధంగా రాయాలి. రాస్తారా ఈ విధంగా నీట్ గా? రాస్తారా? ఈ రూల్స్ మీరు ఖచ్చితంగా పాటించాలి, అప్పుడే ఇంగ్లీష్ నీట్ గా వస్తుంది రైటింగ్. ఓకేనా?